అందరికీ ఆహ్వానం. 29/9/2024 మధ్యాహ్నం జరిగిన యూపీఎస్సీ మెయిన్స్ ఆప్షనల్ తెలుగు పేపర్లో ఎలాంటి మార్క్స్ ని సంపాదించవచ్చు, దాంట్లో ఈజీగా ఇచ్చారా లేదా టఫ్ గా ఇచ్చాడా, మార్కులు ఎలా పొందడానికి ఛాన్స్ ఉండేది ఎలా రాసినట్లయితే, ఇలాంటి విషయాల్ని మనం రివ్యూ చేసుకుందాం. ముందుగా ఎవరైతే సివిల్ సర్వీసెస్ లో తెలుగు ఆప్షన్లు ఎంచుకున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎస్డిఎన్ ఐఏఎస్ అకాడమీ తరఫు. ఎందుకండి సివిల్ సర్వీసెస్ లో తెలుగుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే, మీరు చాలా మంది తెలుగు అంటే భయపడే వాళ్ళు, కొంతమంది అయితే తెలుగు అంటే మిగతా కోచింగ్ సెంటర్లు చాలా వరకు తెలుగుని నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో అంశం, తెలుగులో విశేషంగా పేపర్ని అధ్యయనం చేసి దాని సమాచారాన్ని యాస్పిరెంట్స్ కి సరైన పద్ధతిలో చెప్పేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పైగా ఫిలిమ్స్ ఒక హర్డిల్ గా కనిపిస్తోంది. దాన్ని సాధించవలసినటువంటి అవసరం ఉంది. ఇలా చూసినట్లయితే సుమారుగా మనకి తెలుగు రాష్ట్రాలలో ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ రాసిన వాళ్ళలో సుమారుగా 100-200 మంది కంటే ఉండకపోవచ్చు అనుకుంటున్నాం, ఒక అంచనా వరకు మాత్రమే. అంటే 200 మందిలో ఎంతమంది తీసుకుంటారో అనేది తర్వాత విషయం. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలి, ఇంటర్వ్యూలోంచి కూడా తీసుకునే ఛాన్స్. ఒక అంటే మనం ఆప్షనల్ పేపర్ లిమిటెడ్ గా ఉంటుంది. 200 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్న ఒక 500 వరకు ఉండే ఛాన్స్ ఉంది. అంటే ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ లోకి వచ్చినటువంటి తెలుగు ఆప్షనల్ స్టూడెంట్స్, అందులో మా స్టూడెంట్స్ ఎవరు వరకు ఉన్నారు. ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ లోకి వచ్చినటువంటి వాళ్ళు బాగానే రాశారని అంటున్నారు. వాళ్ళ గురించినటువంటి వివరాలను కూడా మీకు తర్వాత అందిస్తాను. చూడండి, ఇందులో పేపర్ 1, పేపర్ 1 ఆల్రెడీ చెప్పేసుకున్నాం. పేపర్ 2లోని సెక్షన్ ఏ, సెక్షన్ ఏలో ఏముంటాయంటే వ్యాఖ్యానాలు ఉంటాయి. ఇది కంపల్సరీ క్వశ్చన్. ఇది 100 మార్కులకి గాను ఇది 50 మార్కులకి, అంటే 500 మార్కుల్లో మొత్తం రెండు పేపర్లు కలిపి 500 మార్కులు మీకు తెలిసిందే. ఇందులో క్వశ్చన్ 1 50 మార్కులు, క్వశ్చన్ 5 50 మార్కులు, ఈ రెండు కలిపి ఖచ్చితంగా 100 మార్కులకు ఉంటాయి. ఇందులో మేము ఆల్రెడీ వాగ్వై అలంకారం మనోవైజ్ఞానిక కోణం అడిగితే మేము అడిగాం. ఇందులో మా మా విద్యార్థులకి అక్షర రమ్యత, వాగ్వైచిత్రి అడిగాం. ఏమిటండి అక్షర రమ్యత అంటే ఏమిటి? ఒకే అక్షరాన్ని రిపీటెడ్ గా ఉండటం అక్షర రమ్యత అని చెప్పొచ్చు. ఇందులో వాగ్వైచిత్రి ఏమిటి? ఇది మీకు పరిచయం, సందర్భం, ఇవి కామన్ గా రాయాలి. పరిచయం అంటే నన్నయ్య ఆంధ్ర మహాభారత పర్వాలు అనుసరించారు ఆదికవి సత్యశాస్త్రుడు శకుంతల సభలో చూసినప్పుడు అతన్ని ప్రశ్నించే సందర్భం. మనం సాధ్యమైనంత వరకు ఇలాంటివన్నీ కూడా తక్కువ వాక్యాలతో సంక్షిప్తంగానే రాయవలసి ఉంటుంది. అడిగిందేమో ఈ రెండు కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వాక్ వైచిత్రి, వాక్ అంటే మాటలు, విచిత్రంగా మాట్లాడడం. అంటే ఇందులో కొంచెం నర్మగర్భ సంభాషణ ఇలాంటివంటి ఉంటాయి. అంటే ఇక్కడ ఉర్వీనాథ, నువ్వు అందరికీ నువ్వు ఉర్వికే నాథుడివి, మరి నాకు నాథుడివి కాదా అని అంటాం. ఆమె మాటల చమత్కారానికి విపరీత పరిభాషలు ఏమిటి, అనవసరపు మాటలు ఎందుకయ్యా, ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబును చేకును. ఈ అబ్బాయిని కనుక నువ్వు కౌగలించుకుంటే
ప్రపంచంలో ఉన్న చల్లదనాన్ని అంతటినీ ఆస్వాదిస్తే ఎంత అందం, ఎంత శీతలంగా ఉంటుందో అంత శీతలంగా ఉంటుంది. అంటే తన కొడుకుని కౌగలించుకోవడం ద్వారా పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు. ఇది మనకి జాన్ పియాజే చెప్పినటువంటి స్పర్శ సిద్ధాంతంలో భాగంగా స్పర్శ సిద్ధాంతం. అది మనోవైజ్ఞానిక కోణంలో చెప్తే ఇక్కడ అక్షరరమ్యత అడిగాడు. అంటే ఇక్కడ అక్షరరమ్యత అంటే ఏమిటి ఇందులో? దీర్ఘాక్షరాల వాడు. చూడండి, విపరీత ప్రతిభాషలు ఏమిటికి ఉర్వీనాథ ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకునము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబులు చందనంబు ఎదర జోత్సయున్ పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే పడున్న సీతమే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 దీర్ఘాక్షరాలను పడి దీనివల్ల గానయోగ్యంగా ఉంటుంది. విపరీత ప్రతిభాశలేమిటికిన్ ఉర్వీనాథ ఉర్వీనాథ. ఇంకా ఇక్కడ ఉర్వీనాథ దగ్గర కూడా ఉంది, ఆడ ఒకటి రెండు ఉండొచ్చు, చూసుకోండి, లెక్క పెట్టుకోండి, దీనికి ఏమి ఇబ్బంది లేదు. అక్షర రమ్యత అంటే రమ్యమైన సొబగుతో కూడినటువంటి పదజాలాన్ని వాడు. విపరీత ప్రతిభాశలేమిటికి క్వశ్చన్ చేస్తుంది. వెంటనే ఉర్వీనాథ, ఉర్వి అంతటికి నువ్వే నాథుడవి అని ప్రశంస వాక్యం తెలియజేస్తుంది. పైగా ఈ పుత్రగాత్ర పరిష్వంగ సుఖంబు సేకొనము, ఇలాంటివన్నీ కూడా ఇందులో రాసినట్లయితే ఇందులో ఖచ్చితంగా 10కి 10 మార్కులు పడే ఛాన్స్. తర్వాత చూడండి, వర్ణనాలంకార శిల్పాన్ని శబ్ద ప్రయోగాన్ని వ్యాఖ్యానించండి. మేలిమి మంచుకొండను ఉపయింప చూరిన అంచనెక్కి వాక్యాలటించి ఇతరాశ ఎదుర్కొని నవ్వుదేరగా వాలిగా తోగ కన్నుల నివాళయునర్చు ముదం పొగోర్పు విద్యాలయవాడి శబ్దములను అర్థము సతంబు మాకిడి. ఇది మొల్ల రాసినటువంటి అవతారికలు. ఎవరట? వాణి శబ్దార్థాలని సతంబు మాకెడు మేలిమి మంచు కొండను ఉపయోగింప అంటే వర్ణనాలంకార శిల్పం, వర్ణనలతో కూడిన శిల్పం. ఏమిటిది? మేలిమి మంచు కొండను ఉపమింపకజాలిన అంచనెక్కి తెల్లటి అంశనెక్కిందట. వాహ్యాల చితరాశ ఎదుర్కొన్న నవ్వుదారగా నవ్వుతూ వెళ్తుందట. వాలిగా సొగ కన్నుల నివాళి అనొచ్చు ఉదంబున కూర్చు కోల కన్నులు చూస్తుందట. అంటే ఇందులో వర్ణనలో శబ్ద ప్రయోగం ఏమిటి? మేలిమి మంచుకొండ అంటే తెల్లని మంచుకొండని తీసుకురావడం, అంచనెక్కడం, వాహ్యాలు వెళ్ళటం, ఇవన్నీ కూడా అందులో ఉన్న శబ్దాలలో ఉన్న ప్రయోగం. ఇందులో లకారాన్ని ఎక్కువగా వాడింది. లకార ప్రయోగం. మేలిమి మంచుకొండ నొప్పింపజాలిన అంచనెక్కి వాహ్యాలనటి చిదురాశెదురుకు నవ్వుదేరగా పోలిక వాలకొన్నుల నివాళి వినర్చి ముదంపగూర్చి విద్యాలయ వర్ణనను సతంపు మాకింది. 1 2 3 4 5 6 7 8 9 9 లకారాలను వాడింది. అంటే చిన్న చిరునవ్వు, లాస్యం అంటారు. లాస్య భావనతో వర్ణన తీసుకురావడం, శబ్దాల్ని విరగ్గొట్టినట్టు. మేలిమి మంచుకొండ, స్వచ్ఛతకు మంచుకొండ. ఏమి అంటే ఆమె హంసవాహన చెప్పడానికి తీసుకొచ్చేటువంటి ప్రయోగాల్ని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా వర్ణాలంకారం. ఇందులో 8 నుంచి 9 వరకు పడే ఛాన్స్, జాగ్రత్తగా కనుక ఉంటే 8 10 మార్కులు కూడా పడే ఛాన్స్. తర్వాతది గూఢ మర్మ మర్మ వ్యంగ్యోక్తులు అడిగాడు. మేము వ్యంగ్య వ్యాఖ్య మాత్రమే అడిగాము. అది గూఢము అంటే ఏమిటి? నిగూఢంగా చెప్పాం. గూఢము, మర్మము, వ్యంగ్యం. గూఢము అంటే ఏమిటి? వ్యంగ్యము అంటే ఏమిటి? మర్మము అంటే ఏమిటి? ఈ మూడిటికి మనం డెఫినేషన్ సరిగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 3 రకాల అంశాలు: గూఢము, మర్మము, వ్యంగ్యము. ఏమండి? ఇందులో వ్యంజనలో తెలిపేది అంటే ఇండైరెక్ట్ గా చెప్పేదాన్ని వ్యంగ్యము అంటాం. మర్మము అంటే కిటుకు. ఏ నీటులంటిని నా వలదు ఇంకను నీవును రాజును తమ్ములను ఉచితముగా ఉచితంబు చూచి మన కార్యము సుజనత్వముంచడంగా ఒక భంగి చేయక తగను.
గురువర్గము తోడి సంధి మీకైన తెరంగు వాల్చినట్లు చేయుడు నేర్పులు ఏర్పడను అన్నా, నీవేం అనుకోకు అంటూనే అనుకోకు అనుకుంటుంది. ఇంకా నీవు ధర్మజుడు అతని తమ్ములు ఏది యుక్తమో అది చెయ్యండి. అంటే ఏది యుక్తమో అది చెయ్యండి అంటే ఎవరికి యుక్తము? మీకు యుక్తము, నాకు అయుక్తంగా ఉంటుంది. కాబట్టి నా వైపు నుంచి కూడా ఆలోచించండి. అది గూఢం, వ్యంగ్యము. అంతవరకు చేసింది చాలా నాయన, ఇంకా ఎందుకు నన్ను హింస పెడతావు అని తన లోపల ఉన్న భావజాలాన్ని మూడు రకాలుగా ఆమె వ్యక్తం చేస్తుంది. నేను చెప్పడానికి నేను ఎవరిని, నా మాటని ఎవరు వింటారు? ఇది కిటుకు. నా మాటని ఇంతవరకు ఎవరు వినలేదు, ఇప్పుడు నువ్వు వినాలంటున్నావు. ఈ నేపథ్యంలో రాసినట్లయితే దీనికి 10కి 10 మార్కులు పడే అవకాశం ఉంది. ఇంకా చిత్తము వేరొకరితో పై చేర్చి మరల్చక నేరక, ఇది మీకు ఈజీగానే తెలిసిపోతుంది. స్త్రీ హృదయ భావావేశాలకు సుగాత్రి సాలెల్లో కథ. ఎప్పుడంటుంది? ఏమయ్యా పట్టించుకోవడం మానేస్తాడు ఇది సుగాత్రిని, నీకు వేరే అమ్మాయి మీద ఏదైనా ఉందా, మనసు ఉంటే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే, భర్త మనసుని మెప్పించేలాగా ఉండాలి అనే ఒక భారతీయ స్త్రీ దృష్టికోణాన్ని చూపిస్తోంది ఇందులో. అంటే భర్త మూడీగా ఉంటే భార్య సహించలేదన్నమాట. దానికి ప్రతీకగా సుగాత్రిని చెప్తాం. దాన్ని మనం కోట్ చేసి దీనికి కూడా 10 మార్కులు పడే ఛాన్స్ ఉంది. పౌరాణిక అంశం ఇది యాక్చువల్ గా డైరెక్ట్ గా ఇచ్చాడు, శ్రీకాకుళాంధ్ర దేవ అని. ఇది ఆంధ్ర నాయక శతకాలంలో వచ్చి ఇది తెలిసిపోతుంది. ఇందులో పౌరాణిక అంశాలు అంటే భస్మాసురుడి పేరు, శంకరుని వరం ఇచ్చిన భస్మాసురుడు ఏం చేశాడు? శివుడి తల మీద వేయాలనుకున్నాడు. అంటే ఎవడు వరం ఇస్తే వాడిని హింస పెట్టాలనుకున్నాడు. అలాగే బాణాసురుడు, వీడు తన ఇల్లుగాచు నుగ్రుని పోరుటను పిలిచి బాణుడు చేతులు తెగ నరికిన తన ఇంటిని కాపలాగా ఉంచుకున్నటువంటి వాడిని బాణుడు. అలాగే సోమకుడు సంబంధించిన తొలిమిన్కు లజని ముచ్చిలి కొన్న సోమకుడు ఏం చేశాడు? విద్యలను దాది సోమకుడు అనేవాడు మొత్తం వేదాలని దొంగలించాడు. ఇలా అందరూ కూడా వివిధ రకాల నేపథ్యాలని చూసి దాని అంశాలని పురాణ నేపథ్యాలతో రాసినటువంటి కాబట్టి పౌరాణిక అంశాలు వీటిని క్రోడీకరించినట్లయితే దీంట్లో కూడా మంచి మార్కులు స్కోర్ చేసే ఛాన్స్. టోటల్ గా మనం క్వశ్చన్ నెంబర్ 5 లో 1 or 2 మార్క్స్ పోయినా 46 మార్కుల వరకు మనం సాధించడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా రాసినట్లయితే. క్వశ్చన్ నెంబర్ 2 కనుక మీరు ఆప్షన్ తీసుకొని ఉంటే, భారతీయ సనాతన ధర్మం దుష్యంత చరిత్ర ఆధారంగా కవి ఏ విధంగా ఇవాళ మనకి సనాతన ధర్మం అనేది చాలా ప్రసిద్ధ అంశాలతో కూడింది. ఏమిటి సనాతన ధర్మం అంటే? 4 పిల్లర్స్ అని చెప్పాడు. ఏమిటది? యజమాని, గృహిణి, సంతానం, చివరిది ఏమిటి చాలా ముఖ్యమైనటువంటి సత్యనిష్ట. ఈ వీటితో బిల్డింగ్ కట్టుకోవాలి అని చెప్పి ఇలాంటి అంశాలని క్రోడీకరించి మనం రాయగలిగితే దీనికి 15 నుంచి 18 మార్కులు పొందే ఛాన్స్. సుగాత్రి కథలో మానసిక విశ్లేషణ ఏమిటండి అంటే, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో పడిన అవస్థలు ఇవి. మొదట్లో ఒక రకంగా పెళ్లి పెళ్లి అయిన తర్వాత శోభనం గదిలో ఇది ఒకటొక అంశం. రెండవ అంశం ఏమిటి? వాడు పొలంలోకి వెళ్ళడం, పొలంలో ఆమెతో చేసేటువంటి కార్యక్రమం. తర్వాత ఆమె మళ్ళీ మళ్ళీ ఇంట్లో ఆయన మూడీగా ఉండడం, మళ్ళీ 4 పొలంలోకి వెళ్ళడం. కాబట్టి ఈ 4 రకాల స్టెప్స్ ని బట్టి ఆమె ఏం తెలుసుకుంది? నిరలంకార ప్రియుడు లేదా సహజ అలంకార ప్రియుడు. అతనికి ఏది ఇష్టమో అది చేస్తాను, నాకు భర్తయే గురుడు దైవము అన్నీ అని చెప్తుంది. అందువల్ల భర్తని మనసుని అర్థం చేసుకునే అర్థాంగిగా సుగాత్రి కనిపిస్తుంది అని మనం చెప్పగలిగితే దాన్ని ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంలో చెప్పాలి. అంటే సహజమైనటువంటి స్త్రీ కోణంలోంచి
ఎలా ఆమె చూసింది, వాళ్ళ అమ్మగారు ఎట్లా చూసింది, రెండింటినీ కూడా మనం ఇందులో బేరే చేసి చెప్పినట్లయితే ఇందులో కూడా 15 వరకు, 15 నుంచి 18 వరకు మనకి మార్క్స్ పడేది. 15 అనేది కొంచెం ఇందులో జాగ్రత్తగా రాయడం కొంచెం కష్టంగానే ఉంటుంది మీకు. ఇది కొంచెం ఈజీ కానీ క్వశ్చన్ గా చెప్పొచ్చు. కాకపోతే ఇందులో పద్యాలు కోట్ చేయాలి. పద్యాలు కోట్ చేస్తే మీకు మంచిగా మార్పు పడే అవకాశం ఉంది. గుణనిధి కవి ద్వారా సమాజం ఆ, గుణనిధి కథ ద్వారా కవి సమాజాన్ని తెలియజేసుకున్న సందేశాన్ని ఎలాంటి సందేశాలు అంటే గుణనిధిలాగా ఉండాలనుకుంటున్నాడా, గుణనిధిలాగా ఉండద్దు అంటున్నాడు. గుణనిధి అంటే అర్థం ఏమిటి? గుణములకు నిధి. ఏమిటా గుణములు? సుగుణములు, దుర్గుణములు. ఏమి సుగుణములు ఏమిటి ఈయన దగ్గర? మంచి వంశములో పుట్టినటువంటి వాడు, అమ్మ మంచి ప్రేమగా చూస్తోంది, నాన్న పండితుడు, ఉపనయన సంస్కారాలు చేశాడు. ఇవన్నీ సుగుణాలు. దుర్గుణాలు ఏమిటి? ఏమి చేయకూడదు ఆ నేపథ్యాన్ని చేస్తాడు. కాబట్టి ఇందులో మీరు 8 మార్కులు పొందే అవకాశం ఉంది. టోటల్ గా దీంట్లో 38 మార్కులు పొందే ఛాన్స్. క్వశ్చన్ టీ, ద్రౌపది మానసిక భావోద్వేగాలు, ఆమె వాగ్వైభవాన్ని ఏ విధంగా. ఇది మీకు కృష్ణరాయబారంలో చివరి పద్యాలు. అంటే 101 నుంచి పద్యాలు మనం చూసినట్లయితే అన్ని కూడా ఆమె మానసిక భావోద్వేగానికి సంబంధించి. నన్ను ఎవరూ ఇంతవరకు పట్టించుకోలేదు, అన్నయ్య నువ్వేనా పట్టించుకున్నావు కదా అని వరుసగా ఆ 12, 13 పద్యాల వరకు వరుసగా ఉంటుంది. ఆ వరుసగా ఉన్న పద్యాలను మనం కోట్ చేసుకొని రాయగలిగితే ఒక్కొక్కటి ఒక్కొక్క భావోద్వేగానికి సంబంధించింది. ఆమె జుత్తుని ముందుకు తీసుకురావడం అన ఎలా ఉందటది, ఒక్కొక్కసారిగా ఆ జుత్తుని తీసుకురావడం, మహాభుజంగము నా విలసల్ల వేళగా అంటాడు. ఇలాంటి భావోద్వేగాలు చూపించినట్లయితే పద్యాల్ని కోట్ చేయాలి. ఖచ్చితంగా ఇందులో పద్యాల్ని కోట్ చేయాలండి. పద్యాలను కోట్ చేసి రాసినట్లయితే మీకు 15 నుంచి 18 వరకు పడే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 1 లో, ఏలో. మొల రామాయణంలో బాలకాండ పద్య రచన రామణీయకతను విపులీకరించండి. పద్య రచన రామణీయకత అంటే ఏమిటి? ఆవిడ ముందే చెప్పుకుంది ఏమిటది? కందువగు మాటలతో రాస్తాను, వీణుల విందుగా రాస్తాను, ఇలాంటివన్నీ తీసుకొని పద్య రచనలో ఆమె ఎలా ప్రవేశపెట్టింది. విల్లా ఇది కొండ, ఇలాంటి పద్యాలు ఇక్కడ కూడా పద్యాలను కోట్ చేయాలి. పద్యాలను కోట్ చేస్తూ దాని కనుక వివరణ రాసినట్లయితే దీంట్లో కూడా 15 నుంచి 18 మార్కులు పొందే ఛాన్స్ ఉంది. ఆంధ్ర శతకంలో ఆంధ్ర చారిత్రక సాంస్కృతిక వైభవాన్ని, అంటే ఆయన చెప్తూ ఉంటాడు, ఎందుకయ్యా నువ్వు అంత గొప్పవాడివి, ఎంత గొప్పవాడివి అంటావు, చాలా గొప్ప వైభవంగా నీకు రథయాత్ర ఉత్సవాలు జరిగేవి, తర్వాత తర్వాత దీని ప్రభావం తగ్గిపోయింది, పూజారి కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామని. ఇదంతటికి కారణం ఏమిటి? చారిత్రక అంశాలు. అందులో ఈ క్రిస్టియన్స్ గా ఉన్నటువంటి ఆంగ్లేయులు దాన్ని పట్టించుకోకపోవడం, ఆ ఆంధ్ర వల్లభుడుగా, ఆంధ్ర నాయకుడుగా పేరు పొందిన మహావిష్ణువు అవతారంగా భావించినటువంటి వాడిని సంబంధించిన దీపదూప నైవేద్యాలు లేకపోవడంతో బాధతో రాసినటువంటి శతకం ఆనాటి సాంస్కృతిక వైభవాన్ని, వైభవోపేతమైనటువంటి అతని జాతరల్ని, ఇవన్నిటిని తెలియజేస్తుంది. దాన్ని కూడా పద్యాలు కోట్ చేయాలండి. దీంట్లో కూడా అంటే ఈ మొత్తం క్వశ్చన్ 3 కనుక మీరు ముట్టుకుంటే అన్నిట్లోనే పద్యాలు కోట్ చేయాలి. పద్యాలు కోట్ చేసి కనుక మీరు రాయగలిగితే ఇందులో 36 నుంచి 40 వరకు పొందే ఛాన్స్ ఉంది. ఏమండి? అలా మనం రాయడానికి అవకాశం ఉన్న ఏరియా. తర్వాతది కళాపూర్ణోదయ కావ్యంలో పింగళస్వరం చిత్రించిన సుగాత్రి సారల దాంపత్యం నేటి ఆధునిక దాంపత్యం తులనాత్మకంగా పరిశీలించండి. ఇలాంటివి కొంచెం అప్లికేషన్ లో డైరెక్ట్ గా ఇచ్చారండి. మీరు టోటల్ గా చూసినట్లయితే అన్ని ఎక్కువగా అప్లికేషన్ మోడ్ లోంచి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. కళాపూర్ణోదయంలో పింగళ స్వర్ణ సుగాత్రి సారల దాంపత్యం ఎలాంటిది అంటే బొప్పలు పోవడం, అంటే మనకి ఫాల్స్ ప్రెస్టేజ్ అంటాం కదా, నిజానికి ఫాల్స్ ప్రెస్టేజ్ కాదు, ఈమెకి డబ్బు ఉంది కానీ విపరీతంగా నగలు అలంకరణ వేసుకోవటం, ఇవన్నీ కూడా సహజంగా పేద కుటుంబం నుంచి వచ్చిన ఇల్లరిక పలుడు. ఆ ఇల్లరిక పలుడిని ఎవడతను? సాలీనుడు. అతని మానసిక భావాల్ని అర్థం చేసుకోకుండా ఈమె గొప్పతనాన్ని, అంటే ఆ, ఇప్పుడు కాలానికి దాన్ని వర్తించాలి అంటే, అన్వయించాలి అంటే
బాగా డబ్బు ఉన్నటువంటి అమ్మాయి తన డబ్బు లేనటువంటి తెలివైనటువంటి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని తన డబ్బుని ప్రదర్శిస్తూ డాంబిక అతని మానసిక భావాల్ని దెబ్బతీస్తూ ఉంటే మనిషి అన్నవాడు ప్రధానంగా యజమానిగా ఉండవలసినటువంటి మగాడు ఆ, కొంతవరకు మానసికంగా బాధపడుతూ ఉంటాడు. అది మొట్టమొదటి. రెండవది, డబ్బు సంపాదిస్తున్నటువంటి ఉద్యోగస్తులైనటువంటి అమ్మాయిలు ఈరోజు వాళ్ళు ఎక్కువ జీతం తెస్తూ ఉంటారు. ఆ ఇంటి మగవాడు అంటే మొగుడు భర్త తక్కువ జీతంతో తెస్తూ ఉంటాడు. ఇలాంటి నేపథ్యంలో అతను ఇన్సల్ట్ గా చూడటం కానీ అతని మనసుని అర్థం చేసుకోకుండా ప్రవర్తించడం, ఇలాంటి అంశాలు అంటే ఇందులో జనరలైజ్ చేయడం ఎక్కువగా ఉంటుంది. జనరలైజ్ చేయడం కనుక మీరు జనరలైజ్ చేస్తే నేపథ్యం చేస్తే ఇందులోంచి 15-16 మార్కులు ఈజీగా సంపాదించు. అంటే ఇది కూడా 18 వరకు చేరొచ్చు మీరు రాసే కెపాసిటీని బట్టి. దీన్ని ఎలా రాయాలి? తులనాత్మకంగా రాయాలి. నాడు, నేడు, నాడు. నాడు ఎలాగుంది అంటే అక్కడ ఇల్లరక పొలడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? రెండవది అత్తగారు. ఇప్పుడు అత్తగారు ఎలా ఉన్నారు? మూడవది ఆ అల్లుడిని చూసే కోణం. తర్వాత కూతురు చూసే కూతురు భర్త వీళ్ళిద్దరికి ఉన్నటువంటి కోణం. ఇలాంటి వివరాలను మనం తులనాత్మకంగా రాసినట్లయితే దీంట్లో కూడా 18 పొందొచ్చు. కాకపోతే మీరు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఆలోచించి రాయడానికి ప్రయత్నం. కృష్ణ రాయబారంలో దౌత్య సూత్రాలు నేటి రాజకీయ దౌత్య విధానాలు చాలా సార్లు మీకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి జయశంకర్ లాంటి వాళ్ళు ఎలా దీన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు అంటే విభిన్న రకాల దేశాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఫాలో అవుతున్నారు. ఇది చాలా కీలకం. ఎందుకంటే తిక్కన రెండు రాజ్యాలకు సంబంధించినటువంటి దౌత్యాన్ని నడిపిన తర్వాత కృష్ణరాయబారాన్ని రాయటం వల్ల ఆయన రాజకీయ దౌత్య విధానాలు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అలాంటి వాడే వాళ్ళ మనకి జయశంకర్. అట్లాగే మూడు ఆ, దళాలకి అధిపతిగా ఉన్నటువంటి అతను. వీళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఆ, రోల్ ని ఎట్లా పోషిస్తున్నారు, పైగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ చూసినట్లయితే ఎలా ఉండాలి, ఆ నేపథ్యాన్ని ఇందులో ఖచ్చితంగా చూద్దాం. అంటే దూత లక్షణాలు ఖచ్చితంగా చెప్పాలి. దూత లక్షణాలు ఏమి ఉండాలి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం. అలాగే డిప్లొమసీ అనేది చాలా ముఖ్యం. డిప్లొమసీగా మాట్లాడడం అనేది చాలా అవకాశం ఉంటుంది. అంటే కృష్ణుడు ఒక్కొక్కసారి కృష్ణుడిని ప్రస్తావించాలి. వెళ్ళింది అతను కౌరవ సభకి, మాట్లాడింది దుర్యోధనుడితో కాదు. ఎవరితో మాట్లాడాడు? అమూలంగా ఉన్న పెద్ద ఆయనతో మాట్లాడాడు. ఆ నేపథ్యాన్ని ఇందులో కోట్ చేస్తే ఇందులో కూడా 15-18 మార్కులు సంపాదించవచ్చు. ఇక వ్యాజస్థుతి. వ్యాజస్థుతి, వ్యాజ నింద. అంటే స్థుతి బయటకు కనిపిస్తుంది. ఇందులో వ్యాజస్థుతులు ఎక్కువగా కనిపించేటువంటి ఇందులో కూడా పద్యాలని కోట్ చేయాలి. కనీసం మీరు 2-3 పద్యాల్ని కోట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 2-3 పద్యాలైనా కోట్ చేయాలి. అలా కోట్ చేస్తే ఇందులోంచి 5-8 మార్కులు పడే ఛాన్స్. టోటల్ గా చూసినట్లయితే ఇది కొంచెం తగ్గుతుందండి. స్కోర్ జాగ్రత్తగా తీసుకోకపోతే మీరు మార్కులు తగ్గే అవకాశం. కాబట్టి 35 మార్కులు పొందే ఛాన్స్. 35 మార్కులు అంటే అవుట్ ఆఫ్ 50 మార్క్స్ 35. ఇందులో కొంచెం తగ్గుతాయి మార్క్స్. ఎందుకంటే అన్వయించుకునే నేపథ్యం జాగ్రత్తగా కనుక రాసే నేపథ్యం సరిగ్గా కాకపోతే ఇందులో తగ్గుతుందండి. ఇలా మనం చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 3లో 36, క్వశ్చన్ నెంబర్ 1లో 46, క్వశ్చన్ నెంబర్ 2లో 38, క్వశ్చన్ నెంబర్ 3లో 36, 37, 36, 35. టోటల్ గా చూడండి మీరు 11, 20, 20, 11, 19, 25, 5, 8, 5, 8, 11, 15. ఇంతేనండి. 11, 19, 25, 5, 8, 11, 15. 155 మార్కులు. 150 అంటే ఇందులో అన్ని రకాల గ్రూప్స్ అంటే ఎన్నిటికి ఇది 150 మార్క్స్. మీరు మొత్తం అన్ని రాయడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు ఏది రాస్తారు మీరు రాయడానికి అవకాశం ఉంది అంటే మీరు ఏది తీసుకోవాలి? ఇందులో మూడు కనుక తీసుకుంటే, 46, 38, 36, 20, 5, 8, 12, 120 మార్కులకి అవుట్ ఆఫ్ 150.
120 మార్కులు దీన్ని స్కోర్ చేయొచ్చు. అంటే రేంజ్ మళ్ళీ 100 నుంచి తీసుకో, 100 నుంచి 150 లోపు. అంటే మనం 3 ఆప్షన్ తీసుకుంటే 100 నుంచి 120 మార్క్స్ ఇందులో పొందే ఛాన్స్. కాబట్టి పేపర్ 1, పేపర్ 2, పార్ట్ ఏ టోటల్ గా 100 నుంచి 120 అనేది 150 వరకు మనం తీసుకుంటే, 150 వరకు మనం మార్కులు అంటే 3 ఎంపిక చేసుకుంటే 100 నుంచి 120 వరకు రేంజ్ లో మంచి మార్కుల్ని పొందొచ్చు. ఓకేనండి. పేపర్ 2లో పార్ట్ బిలో మరొక వీడియోలో చూద్దాం. ఓకేనా. ఇందులో మీకు ఎస్టూఎన్ ఐఏఎస్ అకాడమీ చాలా వరకు ఒక ఆ, ప్రశ్నలో చిన్న చిన్న మార్పులు తప్ప ప్రతిదీ కూడా అన్వయించుకునే నేపథ్యం, అడుగుతారు 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 అని చెప్తూనే ఉన్నాను మా విద్యార్థులకి. కాబట్టి జాగ్రత్తగా దీన్ని రాసి ఉంటారు అనుకుంటున్నాం. కాబట్టి వాటిని చూసుకొని మనం జాగ్రత్తగా రాసినట్లయితే మంచి మార్కులు పొందే ఛాన్స్. ఓకేనండి. రెండో పార్ట్లో మళ్ళీ విషయాన్ని చూద్దామండి. శుభం శుభం భయ్య.